హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి కొత్త పథకాల అప్డేట్తో మీ ముందుకు రావడం జరిగింది. ఆ అప్డేట్ ఏమిటి అంటే, మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నెల 12వ తారీఖున అయితే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో దాని అనంతరం మనకు కొన్ని ముఖ్యమైన పథకాల మీద సంతకాలు అయితే చేయబోతున్నారు. అందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మహిళలకు సంబంధించి 6 గ్యారంటీల్లో మనకు మహాశక్తి పథకం ద్వారా మహిళలందరికీ సంబంధించి ప్రతి నెల 1500 రూపాయల చొప్పున అయితే అందించబోతున్నారు. అయితే ఈ యొక్క పథకాలకు సంబంధించి అయితే అప్లికేషన్ అనేటువంటిది ఎప్పుడు ప్రారంభమవుతుంది, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేటువంటివి ఏమి తీసుకువెళ్ళాలి, సో మీరు ఎప్పటి నుంచి అయితే ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు, ఇది ఎప్పటి నుంచి అయితే ప్రారంభమవుతుంది, మొదలైన కంప్లీట్ డీటెయిల్స్ గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. సో ఇకపోతే మిగిలిన పథకాల మీద కూడా సంతకం చేస్తారని చెప్పాను కదా, అవి ఏమిటో కూడా ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాము. ఓకేనా? సో నెక్స్ట్ ఇకపోతే మనకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో డీబీటీ పథకాలు అయితే విడుదల చేశారు కదా, ఆ యొక్క పథకాల్లో వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి అయితే ఇంకా పెండింగ్లో ఉన్నాయి. ఆ నిధులకు సంబంధించి కూడా ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అంటే మనకు విడుదల చేస్తారా చేయరా, మనకు ఇంకా కూడా చాలా మందికి అయితే విడుదల చేయాలి. సో ఏ జిల్లాల వారికి అయితే ఇంకా విడుదల చేయాలి, వాళ్ళకి పడతాయా లేదా, మొదలైన కంప్లీట్ డీటెయిల్స్ గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ఓకేనా? వీడియో కొంచెం లెందీగా అయితే ఉంటుంది. ఎండ్ వరకు చూసి మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అదేవిధంగా మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని ఆన్లో అయితే పెట్టుకోండి. ఓకేనా? సో ఇక లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే 11వ తేదీన మనకు టీడీఎల్పీ సమావేశం అయితే జరుగుతుంది. 12న సీఎం చంద్రబాబు ప్రమాణ స్వీకారం అయితే జరగబోతుంది. టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య గారి చౌదరి, సో మనకు తెలుగుదేశం పార్టీ శాసనసభ సమావేశం అయితే ఈ నెల 11 అయితే జరగనున్నది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబుని ఎన్నుకొని గవర్నర్కు నివేదిక అయితే పంపుతామని తెలుగుదేశం పోలిట్ బ్యూరో సభ్యుడైతే మనకు తెలియజేశారు. సో అయితే మనకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా మనకు చంద్రబాబు ఈ నెల 12వ తేదీన అయితే ప్రమాణ స్వీకారం అయితే తీసుకోబోతున్నారు. సో ఈ యొక్క ప్రమాణ స్వీకారం అనంతరం ఏ పథకాలు అయితే ముందుగా అమల్లోకి తీసుకువస్తారు, వేటి మీద సంతకాలు అనేటువంటివి అయితే చేయబోతున్నారు, వీటి మీద అయితే మనకు ఒక అప్డేట్ రావడం జరిగింది. దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఈసారి మనకు జరిగిన ఎన్నికల్లో 3 కీలక అంశాలపై చంద్రబాబు అయితే ఓటర్లు హామీలు అయితే ఇచ్చారు. వీటిలో మొదటిగా మనకు మెగా డిఎస్సి మీద నోటిఫికేషన్ అయితే విడుదల చేయబోతున్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఎన్నికలకు ముందుగా హడావిడిగా అయితే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది. అంతేకాదు హడావిడిగా అయితే మనకు టెట్ డిఎస్సి పరీక్షలు అయితే నిర్వహించింది. ఫలితాలు కూడా చేయాలని ప్రయత్నించింది. కానీ నిరుద్యోగులు తమకు తగినంత సమయం ఇవ్వకుండా హడావిడిగా అయితే నోటిఫికేషన్లు జారీ చేయడంపై హైకోర్టు ఆశ్రయించడంతో బ్రేక్ అయితే పడింది. ఉద్యోగాల సంఖ్య కూడా తక్కువగా ఉండడంతో చంద్రబాబు మెగా డిఎస్సిపై హామీ అయితే ఇచ్చారు. ఓకేనా? సో నెక్స్ట్ ఇకపోతే మనకు రెండవ సంతకం అనేటువంటిది చంద్రబాబు పెట్టబోయే రెండవ సంతకం భూ హక్కు చట్టం రద్దు మీద అయితే పెట్టబోతున్నారు. సో ఎన్నికల సమయం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై మనకు జరిగినంత రచ్చ మరో అంశంపై లేదు. ముఖ్యమంత్రిగా హామీ ఓటర్లతో పాటు అర్బన్ ఓటర్లు కూడా ప్రభుత్వం ఈ భూ హక్కు చట్టం ద్వారా తమ భూముల్ని లాక్కుంటుందని భయపడ్డారు. దీంతో చంద్రబాబు వారికి తాము అధికారంలోకి రాగానే ఈ చట్టాన్ని రద్దు చేస్తామని హామీ అయితే ఇచ్చారు. సో కాబట్టి మనకు తన రెండవ సంతకం అయితే దీని మీద అయితే చేయబోతున్నట్లు చెప్పారు. ఇకపోతే మనకు మూడో సంతకం ఏమిటి అంటే పెన్షన్ల పెంపుపై ఉండబోతుంది. సో జగన్ సర్కార్ హయాంలో మనకు పెన్షన్లు 5 ఏళ్లలో 2000 నుంచి 3000 అయితే పెంచారు. అప్పట్లో మనకు చంద్రబాబు అధికారం వస్తే వెంటనే 3000 పెన్షన్ ఇస్తానన్నారు. సో మనకు జనం నమ్మలేదు. కానీ జగన్ అదే 3000 రూపాయలు ఇస్తానని భావిస్తే దానికి 5 ఏళ్ళు అయితే తీసుకున్నారు. సో దీంతో పెన్షనర్లు ఊరటగా తాము ఈసారి అధికారంలోకి రాగానే మనకు సో అంతేకాకుండా మనకు రాగానే 4000 పెన్షన్ ఇస్తామని చంద్రబాబు అయితే ప్రకటించారు. అంతేకాదు పెరిగిన పెన్షన్ను ఏప్రిల్ నుంచే అందిస్తామన్నారు. ఈ లెక్క మనకు ఏప్రిల్, మే, జూన్ నెలలు బకాయి 3000 అయితే ఉంది. సో జూలై నెలలో 4000తో కలిపి మొత్తంగా 7000 ఇచ్చే విధంగా అయితే మూడో సంతకాన్ని అయితే నిర్ణయించారు. ఓకేనా? సో ఈ విధంగా అయితే మనకు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం అనంతరం వీటి మూడింటి మీద అయితే సంతకాలు అయితే చేయబోతున్నట్లు సమాచారం రావడం అయితే జరిగింది. ఓకేనా?
సో ఇకపోతే మనకు ఈ యొక్క 6 గ్యారెంటీల్లో మనకు మహాశక్తి పథకం ద్వారా మహిళలందరికీ 1500 రూపాయలు అయితే నెల నెల అందించబోతున్నారు. సో దీనికి సంబంధించిన అప్లికేషన్ అనేటువంటిది మనకు రేపు నెల 1వ తారీఖున అయితే ఆన్లైన్లోకి రావడం అయితే జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై అనేటువంటిది అయితే చేసుకోండి. మనకు అమౌంట్ కూడా అప్పటి నుంచి అయితే అందించే అవకాశం అయితే కనిపిస్తుంది. మహిళలందరికీ 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి మహిళలకు కూడా 1500 రూపాయలు చొప్పున. ఓకేనా? సో వీటిలో ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే వెంటనే ఒక కామెంట్ అయితే చేయండి. సో ఇకపోతే మనకు ఈ యొక్క చేయిత పథకం ద్వారా మనకు చాలా మందికి ఇంకా కూడా పెండింగ్లు అయితే ఉన్నాయి 18,750 రూపాయలు. సో వీటి మీద చాలా మంది కూడా రూమర్స్ అయితే తీసుకొస్తున్నారు. మనకు ఈ యొక్క నిధులు అనేటువంటివి విడుదల చేస్తారా చేయరా అనేటువంటిది ఇప్పుడైతే తెలుసుకుందాము ఫుల్ క్లారిటీ అయితే. సో మనకు ఈ యొక్క 18,750 రూపాయలు మిగిలి ఇంకా మనకు 2,000 పైనే 2,000 కోట్ల పైన అయితే మనకు విడుదల చేయవలసి అయితే ఉంది. ఇంకా కూడా చాలా మందికి అయితే పడలేదు. సో మనకు ఈ యొక్క నిధులు అనేటువంటివి సో ఈ యొక్క ఫలితాలు రావడంతో ఈ 2 రోజులు అయితే నిలిపివేయడం అయితే జరిగింది. సో ఇకపోతే మనకు 12వ తారీఖున ప్రమాణ స్వీకారం అయితే చేయబోతున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ నేపథ్యంలో అయితే మనకు 12వ తారీఖు లోపలైతే విడుదలయ్యే అవకాశం అయితే ఉంటుంది మనకు అన్ని జిల్లాలకు, అంటే మిగిలినటువంటి పెండింగ్లో ఉన్నటువంటి జిల్లాలన్నిటికీ కూడా. సో దాని తర్వాత మనకు ఈ యొక్క నిధులు అనేటువంటివి విడుదలవుతాయా అవ్వని అయితే మనం అయితే చెప్పలేము. ఎందుకంటే మనకు దాని తర్వాత ఇంకొక ప్రభుత్వం అయితే రావడంతో సో ఆ యొక్క ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి పథకాలు అయితే అమలవుతాయి కాబట్టి సో వాళ్ళు రద్దు చేసే అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా? ఈ 18,750 రూపాయలు. సో నాకు తెలిసి ఈ ప్రమాణ స్వీకారం చేసే లోపలైతే మిగిలినటువంటి జిల్లాల వారికి అయితే జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో దాని అనంతరం మనకు ఈ నిధులు అయితే విడుదల అవ్వవు. ఓకేనా? సో ఈ లోపల మనకు మిగిలి కూడా చాలా మందికి అయితే ఇంకా విడుదల అవ్వాలి. సో వెయిట్ చేయండి. మీ ఖాతాలకు అయితే ఈ యొక్క నిధులు అనేటువంటివి అయితే జమ అయినట్లయితే ఒక చిన్న కామెంట్ చేసి అయితే తెలియచేయండి. సో ఈ విధంగా అయితే మనకు ఈ జిల్లాల్లో ఇంకా పడవలసి అయితే ఉంది. విజయనగరం అర్బన్ ఏరియాలో, తిరుపతి అర్బన్ ఏరియాలో, సో శ్రీకాకుళంలో కూడా మనకి ఇంకా అయితే ఈ నిధులు అయితే పెండింగ్లో అయితే ఉన్నాయి. సో ఇకపోతే మనకు రాజమహేంద్రవరంలో కూడా ఈ నిధులు అయితే పెండింగ్లో ఉన్నాయి ఇంకా కూడా. బాపట్లలో, సో అలాగే మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే రాయచోట్లో కూడా మనకు ఈ నిధులు అయితే పెండింగ్లో అయితే ఉన్నాయి. పాడేరులో. సో ఈ విధంగా మనకు ఈ జిల్లాల్లో నిధులు అనేటువంటివి అయితే పెండింగ్లో ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేయండి. మీ ఖాతాలకు పడినట్లయితే వెంటనే ఒక చిన్న కామెంట్ అయితే చేసి తెలియచేయండి. సో ముందు ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆల్ అనే దాన్ని ఆన్లో అయితే పెట్టుకోండి. సో మనకు ప్రభుత్వం అనేటువంటిది మారింది. కొత్త పథకాలు కూడా రాబోతున్నాయి. ఆ యొక్క పథకాలకు సంబంధించిన నిధులు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా మన ఛానల్ ద్వారా అయితే వెంటనే అందజేస్తూ ఉంటాను. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆల్ అనే దాన్ని ఆన్లో అయితే పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్. మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను.